ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. కేరళలో అందరూ ఊహించింది పాలక్కాడు ఈసారి బీజేపీకి బంగారు అవకాశం, అవ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని ప్రతి ఒక్కరూ అనుకున్నారు. నేను కూడా వీడియో చేశాను. మరి అసలు అది గెలవటం సంగతి పక్కన పెట్టండి, ఓటమి కూడా ఘోర ఓటమి చెందింది. పోయినసారి 5,000 తేడాతోటి మెట్రోమ్యాన్ శ్రీధరన్ ఓడిపోతే ఈసారి 18,800 చిల్లర తేడాతోటి బీజేపీ క్యాండిడేట్ కృష్ణ కుమార్ ఓడిపోయాడు. బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఎలా అయినా గెలవాలి అని అనుకొని. అయినా కూడా ఎందుకు ఇలా జరిగింది ఒక్కటి మనం మర్చిపోవద్దు. పాలక్కాడు ఆర్ఎస్ఎస్ క్యాడర్ చాలా చాలా బలంగా ఉన్న ప్రాంతం మొదటి నుంచి కూడా. రెండోది, ప్రస్తుత మున్సిపల్ కార్పొరేషన్లో మెజారిటీ కార్పొరేషన్ స్థానాలు సంపాదించుకొని ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ప్రాంతం. ఈ రెండు అడ్వాంటేజెస్ ఉన్నా కూడా బీజేపీ ఎందుకు ఓడిపోయింది? అది అందరూ ఊహించిన దానికి భిన్నంగా దారుణంగా ఎందుకు ఓడిపోయింది? ఇది ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు. కొంతమంది ఏం చెప్తారు, ఇది మెట్రోమ్యాన్ శ్రీధరన్ దాదాపు టైట్ ఫైట్ ఇవ్వటం అనేది ఆయన వ్యక్తిగత విజయం తప్పితే పార్టీ విజయం కాదు అని చాలామంది అనుకుంటున్నారు. కానీ నాకెందుకు అది వాస్తవం కాదనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఎన్నిక కాదు, వరుసగా చూసుకునేటట్టయితే మీరు 2011లో 20% ఓట్లు వచ్చినటువంటి బీజేపీ 2016లో అసెంబ్లీలో 29%, 21లో 35% వచ్చింది. క్రమక్రమేణా పెంచుకుంటా వెళ్ళింది. మధ్యలో ఇదొకటి జరిగింది, ఏది ఆ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ చేజెక్కించుకుంది. సో క్రమేణా పెరుగుతూ వచ్చినటువంటి పార్టీ ఒక్కసారి వాళ్ళ డౌన్ ఎందుకయి 29%కి పరిమితం ఎందుకయింది? ఇది అందరినీ ఆశ్చర్యపరిచినటువంటి విషయం. సరే, లోతుగా వెళ్ళి పరిశీలిస్తే అంతకుముందు దాకా మనకు తెలియని చాలా విషయాలు ఇవాళ ఓపెన్గా పేపర్లోనే వస్తూ ఉన్నాయి. గ్రూపు తగాదాలు చాలా చాలా తీవ్రంగా ఉన్నటువంటి ప్రాంతం అయిపోయింది పాలక్కాడు. వాళ్ళకి ఒకరికొకరికి పడనటువంటి పరిస్థితి. సరే, అయ్యుంటే ఏదో విధంగా కలుపుకొని వెళ్ళచ్చు. ముఖ్యంగా జరిగింది ఏంటంటే సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్ తీవ్ర అసంతృప్తిని తీసుకొచ్చింది అక్కడ. కృష్ణ కుమార్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త, కమిటెడ్ పార్టీ మెంబర్. బట్ స్టిల్ ఎందుకు అసంతృప్తి వచ్చింది? ఎందుకంటే వాళ్ళు 9 సంవత్సరాల్లో 6 ఎన్నికల్లో పోటీ చేశాడండి. ఏదైనా సరే, ఎటువంటి ఎన్నిక అయినా సరే ఆయన మీద ఫ్యాటిగ్యూ వచ్చింది జనాల్లో. ఏంటి ఎప్పుడు ఈయన ఓడిపోతూ ఉంటాడు, పోటీ చేస్తాడు, ఓడిపోతాడు, గెలవటం అంటే ఈయనకు ఉండదు కదా అనేటువంటి నిరాసక్తత ఒకటి వచ్చిందనేది పరిశీలకులు చెప్పేది. అంతకన్నా కూడా ఎందుకు ఇదనడానికి ఇంకా కొన్ని లోతైన కారణాలు ఇప్పుడు తెలుస్తూ ఉన్నాయి. కృష్ణ కుమార్ ఇతను పాలక్కాడ్ మున్సిపల్ కార్పొరేషన్లో నేను చెప్పాను కదా మెజారిటీ వచ్చిందని, మేయర్గా ప్రియా అజయన్ అనే ఆవిడని ఎన్నుకున్నారు మేయర్గా, కార్పొరేషన్ మేయర్గా. ఇక్కడి నుంచి మొదలైందండి స్టోరీ. విశేషం ఏంటంటే ఈ కృష్ణకుమార్ భార్య, ఈవిడ పేరు ఆ, మినిమోల్ విఎస్. ఈవిడ కార్పొరేషన్ కౌన్సిలర్. మధ్యలో ఆ ప్రియా అజయన్ని తీసేసి తొలగించేసింది. అసంతృప్తి వచ్చింది, జనం ఒప్పుకోవట్లేదు, ఆవిడ మీద ఆరోపణలు ఉన్నాయని చెప్పి తొలగించి ఈ ఈయన భార్యను పెట్టాలని చెప్పి ప్రయత్నం చేశాడనేది చాలా ఎక్కువగా వినపడుతున్నటువంటి మాట. ఇది మనకు అంతకుముందు తెలియదు. దాంతో ప్రాబ్లం ఏంటో ఇంకోటి చెప్తాను, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అక్కడ. పాల్ఘాట్ మొదటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ హబ్ అది.
దీనికి ప్రధానంగా ఒక కమ్యూనిటీ అండి, ట్రేడింగ్ కమ్యూనిటీ, వ్యాపారుల మోతన్ అనేటువంటి వ్యాపార కమ్యూనిటీయే ఆర్ఎస్ఎస్కి బ్యాక్ బోన్. అక్కడ ఆర్ఎస్ఎస్ ఆఫీస్ అక్కడే ఉంటుంది, మోతన్ కోఆపరేటివ్ సొసైటీ కూడా అక్కడే ఉంటుంది. 50,000 మంది ఉన్నారు వీళ్ళు, ఒకరిద్దరు కాదు. ఇటువంటి ఈ ఈ ప్రియా అజయ్ అని ఎవరైతే మేయర్గా అదవరికి ఉన్నావని తీసేశారో, ఆవిడ ఈ మోతన్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి. రాజకీయాల్లో మీకు తెలుసు కదా, కమ్యూనిటీలు చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తూ ఉంటాయి. ముఖ్యంగా కేరళలో కూడా కమ్యూనిటీ వైజ్గానే డివైడ్ అయిపోయినాయి ఇదంతా కూడా. అది ఆ కమ్యూనిటీకి ఉన్నదే వాళ్ళకి తక్కువ వాళ్ళు. అటువంటిది వాళ్ళకు వచ్చిన అవకాశాన్ని ఇతను కృష్ణ కుమార్ మీద కోపం ఏంటంటే వాళ్ళ భార్యని మేయర్ చేయటం కోసం అని చెప్పి ఆవిడ్ని తప్పించారనేది బాగా వీళ్ళ కమ్యూనిటీలో ముద్ర పడిపోయిందండి. అది ప్రధాన కారణం. అయితే ఆర్ఎస్ఎస్ జోక్యం చేసుకొని వాళ్ళ భార్యను చేయకుండా ఆర్ఎస్ఎస్కి అనుకూలంగా ఉన్న ప్రమీలా శశిధర్ని చేశారు మేయర్. వాళ్ళ భార్య కాళ ఇంతకి ప్రస్తుత మేయర్ ప్రమీలా శశిధరన్. ఇదండి దీని చరిత్ర, బ్యాక్గ్రౌండ్ ఇది వెనక. ఈ బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు కృష్ణ కుమార్ని సెలెక్ట్ చేశారండి. సో న్యాచురల్గా ఏంటి, ఎవరైతే వీళ్ళకి స్ట్రాంగ్ కమ్యూనిటీ అనుకున్నటువంటి 50,000 ట్రేడింగ్ కమ్యూనిటీ దూరం అయింది, ఆర్ఎస్ఎస్ కూడా కృష్ణ కుమార్కి ఇవ్వటంతో అంత ఉత్సాహంగా పనిచేయలేనటువంటి పరిస్థితి వచ్చింది. ఈ అభ్యర్థి సెలక్షన్ వల్లే సందీప్ వారియర్, ఇతను స్పోక్స్ పర్సన్, రాష్ట్ర కమిటీ సభ్యుడు, బీజేపీకి స్పోక్స్ పర్సన్గా ఉన్న సందీప్ వారియరు వారం రోజుల క్రితం రాజీనామా చేసి, పార్టీకి రాజీనామా చేసి చివరి నిమిషంలో కాంగ్రెస్లో చేరాడు సందీప్ వారియర్. అయితే ఈయన మోస్ట్ పాపులర్, దీంట్లో ట్విట్టర్లో కానీ వీటిల్లో బాగా సోషల్ మీడియాలో మోస్ట్ పాపులర్ పర్సన్ ఇతను. అటువంటి వ్యక్తి సడన్గా దాంట్లో రాజీనామా చేసి బీజేపీకి కాంగ్రెస్లోకి వెళ్ళటం పెద్ద అంటే ఏంటి, కింద ఏదైతే అనుకుంటున్నారో కృష్ణకుమారి అభ్యర్థిత్వం నచ్చలేనటువంటి దాన్ని అతను రాజీనామాతో అది అగ్రవేట్ అయింది. ఇంకా అందరూ అనుకోవటం ఏంటంటే క్యాండిడేట్ కనుక కృష్ణకుమార్ బదులు శోభా సురేంద్రన్ని కనుక సెలెక్ట్ చేసినట్టయితే, అదివరకు ఒకసారి పోటీ చేసింది, అదివరకు చాలా తక్కువగా ఉన్నటువంటి పార్లమెంటు దీంట్లో అసెంబ్లీకి ఒక్కసారి ఆవిడ టైంలో 29% పెరిగింది. 20 నుంచి 9% పెంచగలిగింది ఆవిడ అప్పట్లో. ఆవిడనే తిరిగి ఎందుకు పెట్టకూడదని చెప్పి చాలామంది అనుకున్నారు. ప్రజల్లో ఆవిడకి బాగా పాపులారిటీ ఉంది. సో దీని మీద ఇవాళ విశేషం ఏంటంటే, ఎక్కడ వీళ్ళకి పాలక్కాడ్ అసెంబ్లీ అంతా రెండుగా డివైడ్ అయిందండి. సగమేమో మెట్రో అర్బన్ ఏరియా మున్సిపల్ కార్పొరేషన్, సగం గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీకి ఏం లేదు. పట్టణ ప్రాంతాల్లో ఎప్పుడు మెజారిటీ ఉండేటువంటి బీజేపీ ఈసారి మెజారిటీ తగ్గి కాంగ్రెస్ క్యాండిడేట్ రాహుల్కి దాదాపుగా 4,590 మెజారిటీ వచ్చింది. కేరళలో ప్రతి ఓటు లెక్కే, ఎవరికి ఓటేస్తారో కూడా చెప్పగలరు చూసి. అంత లెక్కలో ఉన్నటువంటి కేరళలో అసలు మున్సిపల్ కార్పొరేషన్, మెజారిటీగా ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ ఓడిపోయి కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడే అర్థమైపోయింది, క్లియర్గా అర్థమైపోయింది. ఇంకా గ్రామీణ ఓటర్లు లెక్క కూడా అవసరం లేకుండానే మొత్తం బీజేపీకి 6.71% తగ్గింది అంతకుముందు ఎన్నికల కన్నా కూడా. మరి అంటే బీజేపీ మీద వ్యతిరేకతతోటి జనం బీజేపీ అంటే గిట్టక ఓట్లేదా అంటే అదేం కాదు. ఆ పక్కనే ఉన్నటువంటి పాలక్కాడ్ పక్కనే చిలక్కరలో అసలు బీజేపీ పెద్దగా లేదు మొదటి నుంచి కూడా. పాలక్కాడ్ లాగా స్ట్రాంగ్ క్యాడర్ ఉన్నటువంటి పార్టీ కూడా కాదు. అక్కడ పోయినసారి కన్నా ఈసారి 5% పెంచుకొని 21.5% ఓట్లు బీజేపీ తెచ్చుకోగలిగింది. బాలకృష్ణన్ అతను పోటీ పెట్టారు. మరి అక్కడ ఎలా పెరిగింది? పక్కనే ఉన్నటువంటి నియోజకవర్గం ప్రతిసారి పెరుగుతూ వస్తుంది. అక్కడ కూడా 16% నుంచి 21.5%కి ఎట్లయిందండి? కాబట్టి ఇదే ట్రెండ్ అయితే బీజేపీకి వ్యతిరేకంగా కనుక ఉన్నట్టయితే అక్కడ కూడా పెరగకూడదు, అక్కడ పెరిగింది. అంటే ఇక్కడ లోకల్ ఫ్యాక్టర్స్ పనిచేసినాయి, గ్రూప్ తగాదాలు, ఇది అభ్యర్థి సెలక్షన్ అనేది ప్రధానమైంది ఇక్కడ. ఇంకొక ఉదాహరణ చెప్తా, వైనాడులో అంతకుముందు ఎవరు పోటీ చేశారు? రాహుల్ గాంధీ పోటీ చేసినప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సాక్షాత్తు సురేంద్రన్ పోటీ చేశాడు. సో న్యాచురల్గా ఇమేజ్ ఉంటుంది కదా అతనంటే. అతనికి 1,00,000 పైగా ఓట్లు వచ్చినాయి.
ఈసారి కూడా ఈ అమ్మాయికి అసలు ఏం తెలియదు, నవ్య హరిదాసు ఆ పక్కన కోజికోడ్లో కౌన్సిలర్, ఆవిడని తీసుకొచ్చి పెట్టారు. సేమ్ ఓట్లు వచ్చినాయి ఈవిడికి కూడా, ఏం తగ్గలేదు. వయనాడులో కూడా బీజేపీ మీద వ్యతిరేకత ఉంటే తగ్గాలి, అక్కడ తగ్గలేదు. తగ్గకపోగా ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫినామినా ఏంటంటే వయనాడులో ఈసారి క్రిస్టియన్ పాపులేషన్ ఉన్న సుల్తాన్ బేథరి అనే అసెంబ్లీ నియోజకవర్గంలో క్రిస్టియన్ పాపులేషన్ ఉన్న ప్రాంతాల్లో లెఫ్ట్కు సాంప్రదాయంగా లెఫ్ట్కి ఓట్లేసేటువంటి వాళ్ళందరూ కూడా షిఫ్ట్ అయి బీజేపీకి ఓటేశారు. అంటే క్రిస్టియన్ పాపులేషన్లో మార్పు మొదలైందనే దానికి చిహ్నం వైనాడ్లో ఉన్నటువంటి సుల్తాన్ బేతరి అసెంబ్లీ నియోజకవర్గం. సో బీజేపీకి అక్కడ తగ్గలేదు, క్రిస్టియన్స్ సిపిఎం బదులు ఇటు ఇటు మారారు. సో ఇది పరిస్థితి. మరి కాబట్టి ఏంటంటే పాలక్కాడ్లో జరిగింది, వయనాడులో మీకు 153 బూతుల్లో సెకండ్ ప్లేస్లో వచ్చింది బీజేపీ. వయనాడు జిల్లా నేను చెప్పేది, మాలప్పూర్లో ఎటు రాదు, అది మాలప్పురం తెలిసిందే కదా అందరికీ. వయనాడు జిల్లాలో 153 చోట్ల. సో కాబట్టి ఇదంతా కూడా ఏం చెప్తుంది, 3/2 నియోజకవర్గాల్లో బీజేపీ పర్ఫార్మెన్సు ఆశాజనకంగా ఉంది. ఓన్లీ పాలక్కాడ్లోనే నిరాశాజనకంగా ఉంది. అంటే అర్థం ఇది పాలక్కాడ్లో ఉన్నటువంటి స్థానిక పరిణామాలు తప్పితే రాష్ట్ర వ్యాప్త పరిణామం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ మీద జనాలకి నచ్చక ఇట్లా జరిగినటువంటి వాతం కాదు. సో ఇది దీన్ని బట్టి మనం ఎందుకు ఆలోచించాల్సి వస్తుందంటే, ఇది ఇవాళ మునంబం ఇష్యూ జరిగిన తర్వాత కూడా ఎందుకు ఇలా జరిగిందంటే కేవలం దీని అర్థం ఏంటి అంటే, ఇది స్వయంకృతాపరాధం. పాలక్కాడు ఓటమి, బీజేపీ ఓటమి స్వయంకృతాపరాధం. గెలిచే అవకాశం ఉన్న సీటుని గ్రూపు తగాదాలతోటి రాంగ్ అభ్యర్థిని సెలెక్ట్ చేసుకొని అక్కడ వ్యతిరేకత ఉన్నటువంటి అభ్యర్థిని తిరిగి పెట్టి మొత్తం మీద వాళ్ళ ఓటమిని వాళ్ళే కొని తెచ్చుకున్నటువంటి దానికి స్పష్టమైన ఉదాహరణ పాలక్కాడు. మరి భవిష్యత్తు ఎలా ఉంటుంది బీజేపీ అంటే ఇప్పుడేం చెప్పలేం. ఎందుకంటే ఇప్పటివరకైతే 11 అసెంబ్లీ స్థానాల్లో లోక్సభలో బీజేపీకి మెజారిటీ వచ్చినప్పుడు వాటిల్లో పోతుందా అనేది ఇప్పుడు ఎలా చెప్తాం. మళ్ళీ దానికి కావలసిన పాలక్కాడ్ అయితే లెక్కలేదు కాదు, మిగతా ఆశాజనకంగా ఉన్నాయి. అంటే 26 అసెంబ్లీ దాకా వేచి చూడక తప్పదు. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.